జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్వీఎల్ అపార్ట్మెంట్ నందు అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా గ్యాస్ లీక్ కారణంగా జరిగే అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో పలు గ్యాస్ ప్రమాదాల నివారణ ధ్యేయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గ్యాస్ లీక్ అయినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఏ విధంగా సిలిండర్ నుంచి అదుపు చేయాలి అనే అంశాలను మహిళలచే స్వయంగా చేయించి చూపించారు. తడిగుడ్డతో నియంత్రించడంతో, బకెట్ తో కొట్టి మంటలను అదుపు చేయడం, కేవలం ఒక్క వేలు ద్వారా రెగ్యులేటర్ నుంచి వస్తున్న మంటను అదుపు చేసే విధానాన్ని మహిళలచే చేయించి చూపించారు. వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలను జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గ్యాస్ ప్రమాదాల నివారణపై తమకు పూర్తి అవగాహన కల్పించిన అగ్నిమాపక సిబ్బందికి ఎస్వీఎల్ అపార్ట్మెంట్ మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాథమిక అంశాలను చక్కగా తెలియజేశారని అన్నారు. నమస్కారం అండి. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు వారం రోజుల పాటు జరిగే ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 3వ రోజైన ఈరోజు ఎత్తైన భవనాల్లో నివసించే ప్రజలందరికీ కూడా, అంటే అపార్ట్మెంట్స్లో నివసించే మహిళలందరికీ కూడా గ్యాస్ ప్రమాదాలు మరియు ఎలక్ట్రికల్ ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందండి. ఈ అవగాహన సదస్సు జంగారెడ్డిగూడెంలో ఎస్వీఎల్ అపార్ట్మెంట్లో నివసించే మహిళలందరికీ కూడా ఈరోజు గ్యాస్ ప్రమాదాల మీద వారికి అవగాహన, అంటే ఒకవేళ గ్యాస్ లీక్ అయినప్పుడు దాన్ని మనం ఎలా ఆర్పుకోవాలనేది మెథడ్స్ ద్వారా, అంటే ఒక ఫింగర్ ద్వారా, నెక్స్ట్ ఒక బకెట్ ద్వారా, నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఒక క్లాత్, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించి ఒక గ్యాస్ ప్రమాదాలను మనం ఎలా నివారించుకోగలగాలి. అట్ ది సేమ్ టైము ఎత్తైన భవనాల్లో గనక అగ్ని ప్రమాదం జరిగితే మనం ఎలా తప్పించుకోగలగాలి, 10 మందిని మనం ఎలా కాపాడగలగాలి, మనం ఎలా రక్షించుకోవాలనే దాని మీద కళ్ళకు కట్టినట్టు ఇవాళ డెమో చేయడం జరిగిందండి. ఈ యొక్క డెమోలో ఎస్వీఎల్ అపార్ట్మెంట్లో ఉండే మహిళలందరూ కూడా పాల్గొని మేము చెప్పిన సలహాలు, సూచనలు ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని వాళ్ళు నేర్చుకోవడం జరిగింది. అలాగే జంగారెడ్డిగూడెం ప్రజలు నివసించే ప్రజలందరికీ కూడా మేము చెప్పేది ఒకటేనండి, ఫైర్ సర్వీస్ నుంచి అగ్ని ప్రమాదాల దగ్గర తగిన జాగ్రత్తలు పాటించండి. అశ్రద్ధ వద్దు. అశ్రద్ధ వల్ల ఏంటంటే మనం చేసే అశ్రద్ధ వల్ల అగ్ని ప్రమాదాలు తీవ్రంగా జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఏంటంటే అగ్ని ప్రమాదం జరగడానికి ముందే మనం మేల్కొని దాన్ని ఎలా నివారించుకోగలగాలి అనేది దాని మీద మనం నేర్చుకోగలిగితే ఈ ప్రమాదాలను మనం నివారించుకోవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మన ప్రాణాలు, ఇతర వాళ్ళ కాపాలను కూడా కాపాడుకోవడం జరుగుతుందండి. ఇటువంటి అవకాశం ఇచ్చిన మా ఫైర్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటానండి. అది ఎందువలన జరుపుకుంటాను అంటే 1944 ఏప్రిల్ 14 బొంబాయి ఓడరేవులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. అందులో ఫైర్ సిబ్బంది మరియు ఓడలో పనిచేసే సిబ్బంది, ప్రజలు కూడా చనిపోయారు. అందువలన దాన్ని పురస్కరించుకొని 14 నుండి 20 వరకు అగ్నివారక ఉత్సవాలని జరుపుకుంటాము. అది చచ్చిపోయిన వాళ్ళ నివాళులు అర్పించడానికి. అదే కేంద్రం కూడా నివాళులు అర్పిస్తుంది ఈరోజు, కేంద్ర ప్రభుత్వం. అలాగే ఇక్కడ 14 నుండి 20 వరకు అగ్నిమాపక దినోత్సవంగా ప్రజలకి గ్యాస్ మామూలుగా ఫైర్స్ జరిగితే ఏ విధంగా మామూలుగా నివారించాలో, జరగకముందు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని పాంప్లెట్స్ పంచుతూ ప్రజలకి డెమో చేసి చూపిస్తూ 20 రోజులు కూడా రోజుకో అపార్ట్మెంటు, గ్యాస్, పెట్రోల్ బంక్స్, బస్ స్టాండ్, హాస్పిటల్స్, ఈ విధంగా రోజుకో ప్లేస్లో డెమో చేస్తూ పాంప్లెట్స్ అంటిస్తూ అందరికీ అవగాహన కలిగిస్తూ ఈరోజు ఈ అపార్ట్మెంట్కి వచ్చాము. 3వ రోజున పురస్కరించుకొని ఎస్వీఎల్ అపార్ట్మెంట్కి వచ్చి ఈరోజు డెమో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఆఫీసర్ గారు ఎస్ఐ గారు వారి బృందంతో ఈరోజు మా ఎస్వీఎల్ అపార్ట్మెంట్కు వచ్చారు. ఈ గ్యాస్ వల్ల ప్రమాదాలు ఏ విధంగా ప్రమాదాలు జరుగుతాయి, దాని నుంచి మనం ఏ విధంగా తప్పించుకోగలమో దాని గురించి పూర్తిగా వివరించారు. 4-5 మెథడ్ రూపంలో మనకు వివరించారు. చాలా బాగా చేయించారు వీళ్ళు. మాకు తెలియని విషయాలు కూడా చాలా వరకు చెప్పి, ఫింగర్తో ఎలాగా ఆర్పాలో గ్యాస్ బండ, ఆ విధంగా ఒక తడి క్లాత్తో ఎలాగా సింపుల్గా ఆర్పాలో, ఒక బకెట్ని దాని మీద పెట్టి ఎంత సింపుల్గా దాన్ని గ్యాస్ని వచ్చి మంటని ఏ విధంగా ఆర్పొచ్చో చాలా సులువుగా చెప్పారు మాకు. అందరికీ కూడా చాలా బాగా ఈజీ మెథడ్గా అనిపించి చాలా ఆనందంగా అనిపించింది వచ్చినందుకు వీరందరూ.